దైవానికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఏ విధంగా నైవేద్యం సమర్పిస్తే సంపూర్ణ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు? దైవానికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఎలాంటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మన నిత్య పూజ చేసేటప్పుడు, దైవానికి నైవేద్యం సమర్పించేటప్పుడు వెండి పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ, ఇత్తడి పాత్రలో కానీ, పంచలోహాలతో చేసిన పాత్రలో కానీ దైవానికి నైవేద్యం సమర్పించాలి. అంతేగాని గాజు పాత్రలలో, స్టీలు పాత్రలలో, ప్లాస్టిక్ పాత్రలలో భగవంతుడికి నైవేద్యం సమర్పించరాదు. అలా సమర్పిస్తే నైవేద్యం సమర్పించిన ప్రయోజనం తగ్గిపోతుందని మనకు సంప్రదాయంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ పాత్రలేవి అందుబాటులో లేని పక్షంలో అరటి ఆకులు అయినా సరే దైవానికి నైవేద్యం సమర్పించవచ్చు. దైవానికి నైవేద్యం సమర్పించేటప్పుడు మనం ఏ గిన్నెలో అయితే నైవేద్యాన్ని వండామో ఆ గిన్నెనే భగవంతుడి దగ్గర ఉంచి నైవేద్యంగా సమర్పించినట్లయితే దైవం యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఒక్కొక్క రకం నైవేద్యం సమర్పించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఏ దైవానికైనా సరే బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నైవేద్యాలలో బెల్లానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. ఎన్ని సంవత్సరాలైనా సరే ఏమాత్రము దోషము అంటనటువంటి వస్తువు బెల్లము. కాబట్టి బెల్లాన్ని దైవానికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే కండ చక్కెర అంటే కలకండ దైవానికి నైవేద్యంగా సమర్పిస్తే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అనారోగ్యాల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఆయుష్ను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఖర్జూర పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పించినట్లయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మానసికంగా ఉన్న అశాంతి తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందవచ్చు. అరటి పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పిస్తే జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యారంగంలో ఉన్నవాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కనుదిష్టి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడటానికి అటుకులు, పాలు వీటిని కలిపి అందులో పంచదార కలిపి దైవానికి నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. కనుదిష్టి నుంచి సులభంగా బయటపడవచ్చు. లక్ష్మీదేవికి క్షీరాన్న నైవేద్యం సమర్పించిన, దద్యోజన నైవేద్యంగా సమర్పించిన తొందరగా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. పరమేశ్వరుడికైతే ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెడితే తొందరలోనే ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. విష్ణుమూర్తికి వడపప్పు, పానకం నివేదన చేస్తూ ఉంటాం. పెసరపప్పుతో చేసిన పదార్థాలు నివేదన చేస్తాం. కానీ విష్ణుమూర్తికి వెన్న నివేదిస్తే తొందరగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. గణపతికైతే ఉండ్రాళ్ళు, ఆంజనేయ స్వామికైతే కేసరి, అరటి పండ్లు నివేదన చేయటం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఇలా దైవానికి రకరకాల నైవేద్యాలు సమర్పించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు.